ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువుగారి పాదాలకు నమస్కారం. భద్రాచలం అన్న సంతర్పణ మనం ముందే అనుకోవడం జరిగింది. ఇక్కడ రమాదేవి గారు ఇన్ఛార్జి తీసుకోవడం జరిగింది. మనకు ఆదర్శప్రాయంగా ఎవరిని తీసుకుందామంటే రామచంద్ర ప్రభునే తీసుకోవాలని లోకంలో ఇది ప్రతీతి అని తెలుసుకున్నాము. ప్రాణ ప్రవచనాల భద్రాచలం అన్న సంతర్పణ 41వ అన్న సంతర్పణ మన కాళీవారాహి త్రిశక్తిపీఠం తరపున నేను 13వ అన్న సంతర్పణకు రావడం జరుగుతుంది. నాకు అవకాశం కల్పించినటువంటి గురువు గారికి, అమ్మవారికి పాదాభివందనాలు. భద్రాచలం అన్న సంతర్పణ రావాలని నేను రావాలని కోరుకున్నాను. మరియు అలాగే హాలిడేస్ కాబట్టి మా అబ్బాయి కూడా వస్తానన్నాడు. మేము గురువు గారికి పేరు ఇవ్వడం జరిగింది. గురుగారు మాకు అనుమతి ఇచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది. మేము మధ్యాహ్నం 4 గంటలకు మాకు ఇక్కడ సింగరేణి ట్రైన్ ఉంటుంది కొత్తగూడెం వరకు. అది డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. కానీ మా దురదృష్టం ఏంటంటే ఆ రోజు ట్రైన్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. నేను మా అబ్బాయి అక్కడి నుండి కాజీపేట నుండి వరంగల్కి వచ్చి, వరంగల్ దగ్గర నేను వచ్చేసరికి అనిల్ స్వామి వాళ్ళ ఫ్యామిలీ అక్కడ వెయిట్ చేస్తున్నారు. మేము అక్కడి నుంచి వెళ్ళి రాత్రి 8 గంటలకు వరంగల్ నుంచి వెళ్ళి ట్రైన్కు బయలుదేరడం జరిగింది. మేము కొత్తగూడెం చేరుకునేసరికి రాత్రి 1 అయింది. అక్కడ నుంచి మరియు అనిల్ స్వామి వాళ్ళ ఫ్యామిలీ మేము ఆటోలో భద్రాచలం చేరుకోవడం జరిగింది. భద్రాచలం చేరుకున్న తర్వాత అక్కడ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ పద్మశాలి సత్రంలో రూమ్లు కేటాయించడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకున్నాము. రూమ్ లో ఉన్నాము. అక్కడికి వెళ్ళేసరికి మిగతా సాధకులు ఉన్నారు. అక్కడ జాయిన్ అయినాము. జాయిన్ అయిన తర్వాత రాత్రి జూమ్ కాల్లో గురువు గారు చెప్పినట్టు ఉదయం అన్న సంతర్పణ వరకు మనం చేసే ప్లేస్ వరకు 5:30 వరకు ఉండాలని చెప్పారు. మేము అక్కడ చేరుకునేసరికి 2 అయింది. 2 అయిన తర్వాత మేము కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని పడుకున్నాము. అక్కడికి అందులో ఆల్రెడీ హరికృష్ణ స్వామి ఉన్నారు. 3:30కి అందరూ రెడీగా అయితే 5:30 వరకు అక్కడికి గోదావరి కరకట్ట దగ్గర మనం అన్న సంతర్పణ చేస్తున్నాము. ఆ ప్లేస్ వరకు 5:30 వరకు అందరం అక్కడ ఉండాలని గురుగారు ఆదేశించారు కాబట్టి ఆ సమయం వరకు అక్కడ ఉండగలుగుతామని 3:30 వరకు అందరం లేద్దాం అనుకున్నాము. కానీ నైట్ లో లేట్ అవ్వడం వలన 5 గంటలకు లేచాము. 5 గంటలకు లేచిన తర్వాత సమయం లేదు. 5:30కి ఉండమన్నారు. మేము ఉన్నది అందులో 5 మెంబర్స్ ఉన్నాము. 5 మెంబర్స్ అంత తొందరగా రెడీ కావడానికి ఛాన్స్ లేదు. హాఫ్ అన్ అవర్ లో తొందరగా అయిపోయి వాళ్ళు నలుగురు చేశారు. అనిల్ స్వామి, హరికృష్ణ స్వామి, మన రాజేష్ స్వామి వాళ్ళు రెడీ అయినారు. రెడీ అయిన తర్వాత నేను రెడీ అయినాను. నలుగురం. మా అబ్బాయి ఉన్నారు. మళ్ళీ అప్పటికే 5:30 అవుతుంది. లేట్ అయింది. మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే అక్కడ టెంట్ వేయాలి, ఇక్కడ సామాగ్రి ఉంది కాబట్టి తొందరగా వెళ్ళాలని వాళ్ళు సీనియర్ సాధకులు వెళ్ళడం జరిగింది. నేను మా అబ్బాయి ఉన్నాము. ఉన్న తర్వాత గురువుగారు వచ్చారు. నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే గురువుగారు ఒక మాట చెప్పినప్పుడు ఆ టైం వరకు ఆ అన్న సంతర్పణ ప్లేస్ లో ఉండాలి. ఉన్నాము ఇన్ని రోజులు. ప్రతి అన్న సంతర్పణకు ఉండడం జరిగింది. కానీ ఈ అన్న సంతర్పణకు లేట్ జరిగింది. కానీ చాలా భయం వేసింది నాకు. ఇక ఎలాగైనా వెళ్దాము, ఏమన్నా లేట్ అయితే క్షమాపణ కోరుకుందాం అనుకున్నాను. కానీ అక్కడ విశేషం ఏమంటే 5:30కి గురుగారు వచ్చి ఏమయ్యా ఇంకా బయలుదేరలేదని అక్కడికి మా రూమ్ ముందు రావడం జరిగింది. అప్పుడు ప్రాణం వచ్చినంత పని అయింది. ఎందుకంటే గురువు గారు కూడా ఇక్కడే ఉన్నారు 5:30 కాబట్టి ఇక గురుగారితో వెళ్ళొచ్చులే అందరం అనుకున్నాము. గురుగారు రెండయ్య మన అందరం ఒకసారి వెళ్దాం అని చెప్పడం జరిగింది. అప్పుడు అందరం కలిసి గురుగారితోటి గోదావరి కరకట్ట దగ్గర అన్న సంతర్పణకు చేరుకోవడం జరిగింది గురుగారితోటి.
చేరుకున్న తర్వాత మేము వెళ్ళేసరికి సీనియర్ సాధకులు అక్కడ టెంట్ వేస్తున్నారు. టెంట్ వేసిన తర్వాత అక్కడ స్టవ్‌లు కొత్తయి తీసుకున్నాము విజయవాడలో. ఈసారి మొదటిసారి స్టవ్ అక్కడ ప్రారంభించడం. అక్కడ అవన్నీ గురువుగారు అగ్ని సమారాధన స్టార్ట్ చేశారు. ఇంతలోపు కొంతమంది పాత్రలు కడిగే వాళ్ళు పాత్రలు, కూరగాయలు కట్ చేసేవాళ్ళు కూరగాయలు, అగ్ని సమారాధన చేసేవాళ్ళు ఎవరి పనులు వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా అందరూ ప్రతి అన్న సందర్భంలో కలిసి చేసుకున్నట్టే ఇక్కడ కూడా అందరం కలిసిమెలిసి పని చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. ఒక అన్న సంతర్పణ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఏదో పండుగ చేసుకుంటే కదా అందరూ ఒకటే ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర కలిసినట్టుగా చాలా సంతోషం అనిపించింది. అక్కడ వాటర్ లేవు అక్కడ కొంచెం ప్రాబ్లం అనిపించింది. అక్కడ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ 2 డ్రమ్ములలో మనకి ఎక్కడ ఇంతకుముందు ఎట్లా అంటే పంపు ద్వారా మనం వాటర్ తీసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ వాటర్ వచ్చేసి డ్రమ్ములలో ఆల్రెడీ ఫిల్అప్ చేసి ఉంచారు. అవిటితోటి పాత్రలన్నీ క్లీన్ చేసుకొని మన మాస్టర్ అయినటువంటి రాజేష్ గారికి అన్ని అందించడం జరిగింది. తను చాలా ప్రసాదాలు మంచిగా చేశారు. ఫస్ట్ వచ్చేసి పెరుగన్నం, సెకండ్ వచ్చేసి పాయసం. మనకు ప్రతి అన్న సందర్భంలో పాయసం చాలా ఫేమస్. ఎక్కడైనా గానీ మనకు పాయసం చాలా మంచిగొస్తుంది. ఒక ఫ్లేవర్ లాగా వస్తుంది. ఒక్కొక్క అన్న సందర్భంలో ఒక్కొక్క ఫ్లేవర్‌గా వస్తుంది. ఎక్కడ ఏది మంచిగుంది అంటే అన్న సందర్భంలో ఇది మంచిగుంటదని చెప్పలేము. ఎక్కడ స్పెషల్ అక్కడే ఉంటుంది. అది అక్కడ ఉన్నటువంటి అయ్యవారి క్షేత్ర మహిమనా మరేమో అర్థం కాదు. పాయసం చేస్తుంటే కూడా గురువుగారు చెప్పడం జరిగింది. "ఏమయ్యా అంతమంది చూస్తున్నారు చాలా మంచిగొస్తుంది. దిష్టి తాకుతది మూత పెట్టండయ్యా" అని చాలా సంతోషంగా అందరం మాట్లాడుకోవడం జరిగింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. వంటలు చేసుకుంటే కూడా అసలు పని చేస్తున్నాం అన్న ఫీలింగ్ రాలేదు. గురువుగారు మా మధ్యలోనే ఉండి ఇలా మాట్లాడుకుంటూ మా అందరితోటి పని చేయించడం తొందరగా కావాలని అది చాలా పాయసం చాలా టేస్టీగా వచ్చింది. తర్వాత వెజిటబుల్ రైస్ మరియు ఆలు కుర్మా ఇట్లా చాలా మంచిగొచ్చినాయి ప్రసాదాలు. తర్వాత అనుకున్న సమయానికి అందరికీ ప్రసాదాలు వడ్డించడం జరిగింది. చాలా హ్యాపీగా. తర్వాత గురుగారు కార్యక్రమం మీద ఒకటి గోదావరిలో వెళ్లి నేను గోదావరి స్నానం గూడా చేయడం జరిగింది. అదొకటి అదృష్టంగా భావిస్తున్నా. గురువుగారి సమక్షంలో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ అందరికీ ప్రసాద వితరణ చేసిన తర్వాత అన్ని సామాన్లు ఇట్లా అప్పజెప్పి అక్కడి నుంచెల్లి మళ్ళీ రూమ్‌కొచ్చి రూమ్ మీటింగ్. మనకు ప్రతి అన్న సందర్భంలో గురువుగారి సమక్షంలో గురువుగారు వచ్చినటువంటి ప్రతి అన్న సందర్భంలో గ్రూప్ మీటింగ్ చాలా స్పెషల్‌గా మనకు అన్న సందర్భంలో ఫస్ట్ జూమ్ కాల్ ఒకటి జాగ్రత్తలు మరియు గ్రూప్ మీటింగ్ చాలా స్పెషల్‌గా మనం అందులో కొన్ని విషయాలు అనుకుంటున్నాము. ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కొక్కరు చెప్తున్నారు. అది చాలా స్పెషల్ అని అనుకుంటున్నాను అన్న సందర్భంలో. ఇవి 2 ఖచ్చితంగా గురుగారు అలా చేస్తున్నారు. జూమ్ కాల్ ఒకటి రాత్రి అన్న సందర్పణ ముందు చేస్తున్నారు. అన్న సందర్పణ అయిపోయిన తర్వాత గ్రూప్ మీటింగ్ ఒకటి. ఇవి చాలా స్పెషల్ అది. ఆ గ్రూప్ మీటింగ్‌లో పాల్గొనడం జరిగింది. ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కొక్కరు చెప్పడం జరిగింది. తర్వాత అందరం కలిసి దర్శనానికి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ రమాదేవమ్మ గారికి థాంక్స్ చెప్పాలి. ధన్యవాదాలమ్మా. ఎందుకంటే అందరిని దగ్గరుండి మన గురువుగారి సమక్షంలో రామచంద్ర ప్రభు స్వామివారి దర్శనం దగ్గర నుంచి అందరికీ చూపించినందుకు చాలా ధన్యవాదాలమ్మా. అందరం గురువుగారితోటి దర్శనం చేసుకొని, ప్రసాదాలు తీసుకొని మళ్ళీ ఎవరి రూమ్‌కి వాళ్ళు రావడం జరిగింది. తర్వాత అక్కడ ఇంతకుముందు చూసిన సాధకులు నరసింహస్వామి కల్పవృక్షం అని చెప్పారు. అక్కడికి హరికృష్ణ స్వామి గారు తీసుకెళ్లారు. కానీ మేము అక్కడికెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయింది. కానీ నాకెందుకో నేను గూడా కొన్ని ప్రసార మాధ్యమాలలో ఫేస్‌బుక్‌లలో చూడడం జరిగింది. నాకు గూడా చూడాలని ఒక ఆశ ఉండేది. కానీ మేమేమనుకున్నామంటే ఆ రోజు రాత్రి చూసేసి ఉదయం 5, 5:30 ప్రాంతంలో మాకు అక్కడి నుంచి ట్రైనుంది. డైరెక్ట్ ట్రైనుంది. ట్రైన్‌కి వెళ్దాం అనుకున్నాము. కానీ మేము వెళ్ళేసరికి అక్కడ గుడి మూసేసుంది గాబట్టి అదొకటి కోరిక అలాగే ఉండిపోతదేమో అన్న బాధ అనిపిచ్చింది. బాధ అనిపిచ్చి నేను ఇగ వెళ్ళలేదు. నేను హరికృష్ణ స్వామి నేను మా అబ్బాయి ఇక్కడే ఉన్నాము. అనిల్ స్వామి ఇట్లా వాళ్ళందరూ ఎళ్ళిపోయారు. తర్వాత మర్నాడు తెల్లవారే మేము ఉదయాన్నే లేసి
అక్కడ ఉన్నటువంటి రామచంద్ర ప్రభు టెంపుల్ పక్కనే ఒక 100 మీటర్ల దూరంలో యోగ లక్ష్మణ స్వామి టెంపుల్ ఉంటుంది. స్వామి విగ్రహం ఎలా అంటే అయ్యప్ప స్వామి కూర్చున్నట్టే ఉంటుంది. చాలా పవర్ఫుల్ విగ్రహం. ఎందుకంటే అక్కడ నేను కొంచెంసేపు సాధన చేసుకోవడం జరిగింది. నాకు అనుభవాలు కూడా కొన్ని కలిగినాయి. నాకు చాలా మంచిగా అనిపించింది. అక్కడ కొంచెంసేపు సాధన చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి నరసింహస్వామి కింద కల్పవృక్షమైనటువంటి అక్కడ లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి వచ్చి అక్కడ కొంచెంసేపు సాధన చేసుకొని దర్శనం చేసుకొని అక్కడ కొంచెంసేపు ఉండి అక్కడ ప్రసాదం తీసుకొని మళ్ళీ రూమ్కి వచ్చి అక్కడి నుంచి వెళ్ళి 11 గంటల వరకు మేము అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. అక్కడ నుంచి వెళ్ళి మహబూబాబాద్ నుంచి వెళ్ళి మళ్ళీ మంచిగా రావడం జరిగింది. అన్న సందర్పణ అనేది ఈసారి చాలా చాలా స్పెషల్ అనిపించింది. ఎందుకంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మేము మా అబ్బాయితోని రావడం ఫస్ట్ టైం అన్న సంతర్పణకు మా అబ్బాయి చాలా సార్లు అడుగుతాడు, నాన్న నేను కూడా వస్తాను, మీరు ఎలాగైనా నన్ను తీసుకెళ్ళాలి అని అడుగుతాడు. కానీ ఒక్కసారికి నేను తనతోని రావడం జరిగింది, తనని తీసుకొని రావడం జరిగింది. ఈ అవకాశం కల్పించినటువంటి గురువు గారికి ధన్యవాదాలు. అసలు భద్రాచలం గతంలో ఏమైనా వెళ్ళావా? వెళ్ళుంటే ఏంటి అసలు పీఠం ద్వారా అవకాశానికి దానికి సంబంధం అంటే కంపేర్ చేసుకుంటే ఎలా అనిపించింది? భద్రాచలం ఎప్పుడు వెళ్ళలేదు గురుగారు. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్నో సార్లు వెళ్దామని సంకల్పం చేసుకున్నాను గురుగారు. ఒకసారి రామకోటి కూడా రాసి వెళ్దామని రామకోటి కూడా స్టార్ట్ చేశాను. కానీ మధ్యలోనే అది ఆగిపోయింది గురుగారు. అది ఏదో మిస్టేక్ జరిగిపోయింది. అప్పుడు కూడా వెళ్ళలేకపోయాను. కానీ మన పీఠం ద్వారా వెళ్ళడం అదృష్టంగా భావిస్తున్నాను గురుగారు. చాలా సంతోషం అనిపించింది గురుగారు. అందరూ అంటుంటే విన్నాను గురుగారు. కానీ అనుభూతి చాలా వచ్చింది గురుగారు. పీఠం ద్వారా వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది గురుగారు. సింగిల్ గా అయితే ఇప్పుడు కూడా ఈ టైం వరకు కూడా ఇంకా వెళ్ళలేకపోతుంది కావచ్చు అనుకుంటున్నాను గురుగారు. మిగతా అన్న సందర్భాలకి ఈ భద్రాచలం అన్న సందర్భానికి కంపారిజన్ చూసుకుంటే ఏంది తేడా ఏంది? గత అన్న సందర్భంతో ఇప్పటి వరకు మన కాళేశ్వరం వరకు చూస్తే ఈ అన్న సందర్భానికి తేడా ఏంటి? ఎలా జరిగింది? జరిగిన విధానం అవ్వచ్చు, ఏదైనా సరే కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటి? ఏం గమనించావు? ఎలా అనిపించింది? నాకైతే ఒక మెట్టు ఎక్కుతున్నాం అనిపించింది గురుగారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కొక్కటి పెరుగుతున్నట్టు అనిపించింది గురుగారు. మన పీఠం పనులు కూడా కొన్ని అనుకుంటున్నట్టు జరుగుతున్నాయని అనిపించింది గురుగారు. చాలా హ్యాపీ గురుగారు. పాయసం చాలా ఫ్లేవర్ వచ్చింది గురుగారు. అందరం పాయసం దిక్కు చూస్తుంటే అది ఒదిగొచ్చింది గురుగారు. ఒదిగొచ్చిన తర్వాత అందరం చూస్తుంటే అందరు చూడకుండా చిట్టు తలుగుతాని అందరు దాన్ని చూడడం జరిగింది. చాలా ఫ్లేవర్ వచ్చింది. చాలా టేస్టీగా ఉంది గురుగారు. చూస్తేనే అందరు చూస్తుంటేనే అనడం జరిగింది. అందరు చూడకుండా అలా చూస్తున్నారు ఏందని. అంతకుముందు మనకు స్టవ్‌లతోటి ప్రాబ్లమ్ అయ్యేది గురుగారు. ఒకటి తక్కువ మండడం గాని, ఒకటి ఎక్కువ మండడం గాని అసలు కరెక్ట్ ఇబ్బంది అయ్యేది. ఈసారి మనం కొత్తగా తీసుకున్న స్టవ్‌లు స్టార్ట్ చేయడం వల్ల మనకు చాలా ముందు జరిగింది గురుగారు. తొందరగా జరిగింది. అందరం హ్యాపీ గురుగారు. అందరం పాల్గొనడం జరిగింది ఆ కార్యక్రమంలో. ఇంతకుముందు అంటే అగ్ని సమాధానంలో గురుగారు చెప్పినట్టు ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అగ్ని సమారాధన అనేది అందరం చేయడం అందరికీ హ్యాపీ గురుగారు. వంట మనం ఎక్కువ క్వాంటిటీ వండినప్పటికీ చాలా తక్కువ సమయంలో అయితుంది వంట. అసలు ఎలా అనిపిస్తుంది? అంటే మనం గతంలో 5:30కి మొదలుపెట్టినా సరే 10 గంటల వరకు ఉడకదు మొత్తం అయిపోయేసరికి. ఈసారి మనం ఎంత లేట్ అయినా సరే 9 గంటలకల్లా వంట అయిపోతుంది. మనం వండిన పెద్దదైనా సరే అసలు ఎట్లా అనిపిస్తుంది ఇంత తొందరగా అయిపోవడం గాని, చేసిన వాళ్ళకి కూడా ఏ నొప్పి లేకుండా ఏదో సరదాగా ఆడతా పాడతా అటు తిరిగొచ్చి, ఇటు తిరిగొచ్చే లోపల అయిపోతుంది వంట. ఎలా అనిపిస్తుందంటే ఈ విషయం గురించి? నాకనిపిస్తుంది ఇంతకుముందంటే గురుగారు లేనప్పుడు అలా ఇబ్బందయ్యేది గురుగారు. కానీ ఇప్పుడు గురుగారి సమక్షంలో గురుగారు చెప్పినటువంటి సంకేతాలు మేము పాటించడం వల్ల తొందరగా అయితుందని అనుకుంటున్నాం గురుగారు. తర్వాత వంట చేసిన తర్వాత వంట టేస్ట్‌లు ఎలా వచ్చినాయి? వంట అన్ని మంచిగొచ్చినాయి గురుగారు. అందులో పాయసం స్పెషల్ గురుగారు. నేను 2 సార్లు తిన్నాను. హ్మ్. ఓకే. తర్వాత మనకి ఎప్పుడైతే నైవేద్యాలు పెట్టేంత సేపటికి గూడా కనీసం ముగ్గురో, నలుగురు మాత్రమే ఉన్నారు. ఆ ముగ్గురు, నలుగురు గూడా అప్పుడే వచ్చారు. ఇద్దరైతే కూడా కంటిన్యూయస్‌గా నిలబడ్డారు గానీ, అది ఒక్కసారి ఎప్పుడైతే అమ్మవారి నైవేద్యం పెట్టి అలా టేబుల్ మీద పెట్టామో, వెంటనే అసలా జనాలు ఎట్నుంచొచ్చారో అసలు ఒక దండోరా వచ్చినట్టు వచ్చింది. అసలు ఎలా అనిపించింది అది చూసి? అసలు ఇంతమంది అక్కడ లేరసలు జనాలు తిరిగే ప్రదేశం కూడా గాదది. ఆ ఉన్న పళంగా అంతమందొచ్చారు. ఎలా అనిపించింది మీకు? అంతకుముందు నేను అబ్జర్వేషన్ చేశాను గురుగారు. అది చూస్తున్నాను. ఎందుకంటే
స్నానం చేసిన వాళ్ళు అటు వెళ్తున్నారు గురుగారు, స్ట్రేట్ కి వెళ్తున్నారు, ఇటు రావట్లేదు దర్శనానికి. అక్కడ గోదావరిలో స్నానం చేసి స్ట్రేట్ కి వెళ్తే టెంపుల్ వస్తుంది, అక్కడికి వెళ్తున్నారు. ఎందుకంటే నేను అక్కడికి ఒకసారి టిఫిన్ తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు చూశాను, చాలా మంది అటే స్నానం చేస్తున్నారు, అటే వెళ్తున్నారు, వెహికల్స్ అన్ని అటే ఉన్నాయి. మనం తరపున మనం ప్రసాదం అన్ని అంటే తయారయ్యేసరికి అక్కడ డీసీఎం వ్యాన్ లో ఒక 30-40 మంది కంటే ఎబోనే ఉన్నారు గురుగారు. నేను అనుకున్నాను వీళ్ళందరూ వస్తే మరి బాగుంటుంది అనుకున్నాను గురుగారు. మనం అన్ని సర్దిలోపు ఆ వ్యాన్ వాళ్ళు వెళ్ళిపోయారు గురుగారు. మళ్ళీ మంది తక్కువ అవుతున్నారు ఏంది అనుకున్నాను గురుగారు. అప్పటికి మనం అన్ని రెడీ చేసేసరికి లైన్ చాలా పొడుగైపోయింది గురుగారు. మళ్ళీ అందులో కొంతమంది శ్రీమూర్తులు ఏం చేశారంటే డబల్ డబల్ వస్తున్నారు. మళ్ళీ మీరు చెప్పారు అది అలా డబల్ డబల్ రాకూడదు రవీంద్ర, అవన్నీ అక్కడే ఉండి ఆ లైన్ లో పెట్టవా అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ సరి చేయడం జరిగింది గురుగారు. లైన్ చాలా పొడుగైపోయింది గురుగారు. కానీ అంత లైన్ పొడుగైనా గానీ ఒక క్రమశిక్షణ తోటి సింపుల్ గా ఒకరికొకరు ప్రసాదం హ్యాపీగా స్వీకరించడం జరిగింది గురుగారు. అదొకటి స్పెషల్ అనుకోవాలి గురుగారు, లైన్ లో ఇబ్బంది లేకుండా రావడం. ఆ, అనుకున్న అంటే ఒక రోజు గురువు గారు మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక అన్న అంటే వేరే విషయంలో క్షమించాలి గురుగారు, ఎందుకంటే కొంతమంది రాకపోతే అన్న సందర్పణ ఎలా చేస్తారో అని అనడం జరిగింది. దానికి గురువు గారు ఒక రిప్లై ఇచ్చారు, మీరు రాకపోతే అన్న సందర్పణ రాదా, నడవదా అనయ్య, ఒకటి కాదు రెండు చేస్తా అని చెప్పడం జరిగింది. ఆ మాట గుర్తొచ్చింది గురుగారు. ఇప్పుడు గురుగారు ఏదో అన్నారు, కానీ ఆ మాట ఇప్పుడు ఒకటే నెలలో రెండన్న సందర్భాలు అంత సక్సెస్ఫుల్ గా క్వాంటిటీ కూడా ఎక్కువనే జరిగింది గురుగారు. హ్యాపీగా సక్సెస్ చేసుకొని వచ్చినాము. అది చాలా హ్యాపీగా ఉంది గురుగారు. అందుకే ఇక్కడ రెండు సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి సాధకులు కన్ఫ్యూజ్ అవుతున్నారని నా ఉద్దేశం గురుగారు. మళ్ళీ పోయిన నెల కూడా 2 చేశాం కదా! పీఠంలో ఒకటి చేసాము. తర్వాత బయట ఒకటి చేసాము. ఈ నెల 2 చేసాం. అంటే మొత్తం ఈ 2 నెలల నుంచి 2, 2 చేస్తున్నాం. అంతేనా? అవును గురుగారు, అదే నాకు గుర్తుకొచ్చింది గురుగారు. గురుగారు ఏదో ఫ్లోలో అన్నారు కావచ్చు, కానీ అది రియల్ అవుతున్నాయి. అది చాలా హ్యాపీ అనిపించింది గురుగారు. అంటే మేము ఆ! అనుకున్నాం గురుగారు, రెండు అన్న సందర్భాలు చేయాలంటే సాధకులు ఇటు రావడం అటు రావడం జరుగుతుందా, మరి అంత ఫండ్ కూడా అడ్జస్ట్ కావాలి కదా, గురుగారికి ఇబ్బంది అవుతుందేమో, మరి విరాళాలు తీసుకోవడం లేదు కదా అని కొంచెం బాధ అనిపించింది గురుగారు. కానీ గురుగారు సంకల్పించిన తర్వాత అది అసాధ్యం అనేది ఉండదు కదా గురుగారు, సాధ్యమైతుంది కదా. అందుకనే అదే గుర్తుకొచ్చింది నాకైతే, చాలా సార్లు అదే గుర్తుకొచ్చింది గురుగారు. ఆ ట్రైన్ లో ఉన్నప్పుడు కానీ మీరు ఆ సంకల్పం ఈ రోజు ఇక్కడ 2 రోజులలో కాళేశ్వరం అయితే చాలా వండర్ఫుల్ గురు, అది నేను ఆ జీవితంలో మర్చిపోను. 2 రోజులలో అనుకున్నాము, కంప్లీట్ అయిపోయింది. ఎందుకు చేయలేము, గంటలో చేయలేమా అన్నారు. అది సామాన్ అంతా తొందర తొందర తీసుకోవడం, మీరు ఆ టైం సంకల్పించడం, అది అంతా గురుగారి మహిమ. అంతే ఒక గురుగారు. సింహాచలం, ఒక సింహాచలం, ఒక కాళేశ్వరమా? అవును గురుగారు. అంటే ఒ- ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క సాధకులకు ఒక్కొక్క అనుభవం లెక్క వాళ్ళకు, అంటే అనుభూతి అంటారా, లేకపోతే జాగ్రత్తలా, లేకపోతే అదొక ఆ వర్క్ అనేది ఇలా నేర్పుతుందా, మరి అది నాకు చెప్పొస్తలే గురుగారు. కానీ ఒకటి గుణపాఠం అంటారా, మరి అది ఏదో నేర్పుతుంది మనకు ఒక ఒక అన్న సందర్భంలో ఒక విషయం మనకు తెలియజేస్తుంది గురుగారు. సింహాచలంలో వర్షంలో, అంత వర్షంలో కూడా గురుగారు చెప్పారు ఆ రోజు, సునామీ పోయినా కానీ మనం అన్న సంతర్పణం చేస్తామని అన్నారు. అలాగే అంత వర్షంలో కూడా సక్సెస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 1 మంత్ 2 మంత్స్ ముందు అన్న సంతర్పణ గురుగారు అనౌన్స్ చేయడం జరుగుతుంది. కానీ 1 డే బిఫోర్ 15th రోజు అనుకున్నాము, 16th రోజు సామాన్ తీసుకున్నాము సరుకులన్నీ, 17th రోజు ఆల్రెడీ అన్న సంతర్పణ కంప్లీట్ చేసుకున్నాము సక్సెస్ఫుల్ గా. 12 మళ్ళీ గంటలకల్లా మళ్ళీ 17th రోజు 12 గంటలకల్లా అయిపోయింది అంతా. అదే గురు 17 కల్లా అన్న తరపున అయిపోయింది. అది సక్సెస్ఫుల్ గా మళ్ళా ఏ ఆటంకం లేకుండా, ఇది ఒకటి తక్కువ ఉంది అనేది కాకుండా అన్ని ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్నాయి గురుగారు. తర్వాత అక్కడ ఆ వడ్డన జరిగే విధానంలో మనకి కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్, అంటే బాగా లైన్ ఎక్కువగా రావటం. అంటే ఎంతప్పటికి వచ్చినప్పటికీ కూడా మనం మెయింటెనెన్స్ అనేది కరెక్ట్‌గా చేయబట్టి ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా కరెక్ట్‌గా అందరికి పంచగలిగాము. ఏమనిపించింది అంటే మనం ఆ టయానికి ఇన్ టైమ్‌లో నేను వెంటనే వెళ్ళండి అని చెప్పినప్పుడు కొంతవరకు అదే ఎవరైతే కరెక్ట్‌గా మెయింటెనెన్స్ ఉందో అసలు ఆ టైంలో గనుక మీరు లేట్ చేస్తే ఎలా ఉండేది? అసలు ఆ మెయింటెనెన్స్ విషయంలో ఏంటి మీకేమనిపించింది? మేము అలాగే వెనకాల ఉంటే ఇక్కడ లైన్స్ అనేది డబుల్ అవుతుండే గురుగారు, కొంచెం ఇబ్బంది అవుతుండే. అది మీరు ముందే గ్రహించి అది అక్కడ ఒక సాధకుల్ని పెట్టడం వల్ల ఆ లైన్ అనేది సక్రమంగా జరిగింది గురుగారు. అది అక్కడ ఎవరు లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుండే, శ్రీమూర్తులు అప్పటికి ఇబ్బంది చేస్తున్నారు.
రెండో లైన్ స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ ఉండి పిల్లల్ని కిందికి వెళ్ళి నెట్టుతున్నారు. చిన్న బాబు తింటాడు, కొంచెం ఈయన పెట్టియాడా అని. అంటే మేము అన్నాము, అమ్మ ప్రసాదం చాలా ఉంది, ఇబ్బంది ఏం లేదు, మీరు లైన్ లో రండి, వచ్చిన వాళ్ళు ముందు వెళ్తుంటే మీకు కూడా తొందరనే వస్తుందని చెప్పడం జరిగింది. అలాగా ఆ లైన్ కరెక్ట్ తీసుకురావడం జరిగింది గురుగారు. అది గురుగారు ఆజ్ఞ గురుగారు. అది ముందే గ్రహించారు కాబట్టి ఇబ్బంది కాకుండా ఫస్ట్ గురుగారు చెప్పిన తర్వాత అది కరెక్ట్ లైన్ లో వచ్చారు గురుగారు. గురుగారు మనం ఇక్కడ ఎలా అనిపించిందంటే స్టార్ట్ చేసే ముందు ఇద్దరు ముగ్గురు ఉన్నారు గురుగారు. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చాలా మంది కొంతమంది అడిగారు గురుగారు. వాళ్ళు ఎలా అంటే ఫస్ట్ ప్లేట్ ఇచ్చి ఇగో మీరు ఇంతవరకే, మీకు ఇన్ని ప్లేట్లే ఉన్నాయి, ఇంతవరకే రాని అన్నట్టు అనిపించింది గురుగారు. అది అర్థం కాలేదు గురుగారు. అంత లైన్ ఉండి కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ అంత పెద్దగా ఇబ్బంది కాలేదు గురుగారు. కొంతమంది వచ్చి ఇంతకుముందు ఇట్లా వీళ్ళు ఇక్కడ ప్రసాదం పెట్టిండ్రట, చాలా మంచిగా ఉందట, మరి ఉందా అని అడిగారు గురుగారు. కనీసం పాయసం అన్న ఇయ్యండి అని అడిగారు గురుగారు. కానీ మనకు ప్రతి అన్న సందర్భంలో ఇది మనం వింటున్నాము, మనకి ఇది మామూలు అయిపోయింది గురుగారు. ఎందుకంటే ఉన్నది అందరికి పంచుతున్నాము, మళ్ళీ లేదు అందరికి రావాలంటే కూడా కొంతమందికి రాదు కదా గురుగారు. ఉన్న వాటిల్లో అందరూ తృప్తిగా తీసుకుంటున్నారు గురుగారు. చాలా మంది ఈసారి ప్రసాదం రెండు రెండు గ్లాసులు, మూడు గ్లాసులు. ఒక ఆవిడకు నేను వాళ్ళ చుట్టాలు ఉన్నారట గురుగారు, మనమరాలు ఉన్నారట, అక్కడ చెట్టు కింద కూర్చున్నారయ్యా అంటే ప్లేట్ పెట్టి ప్లేట్ లో ఒక 4 గ్లాసులు పెట్టి ఇచ్చాం గురుగారు. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది గురుగారు. ఈ 2, 3 అన్న సందర్భం నుంచి వెళ్ళి అమ్మవారి ప్యాకెట్ కార్డ్స్ ఒక స్పెషల్ అవుతుంది గురుగారు. అందరూ తీసుకోవడం వల్ల మన ఫ్లెక్సీ అక్కడ పెట్టడంతో వాళ్ళు అక్కడ నిలబడి చదవడం, అమ్మవారిని ఆకర్షణగా చూడడం, అది సుందిల నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నా గురుగారు. సుందిల్లో కూడా ఇలాగే జరిగింది. మరియు కాళేశ్వరంలో కూడా అమ్మవారి ప్యాకెట్ తీసుకోండి అక్కడ ఆ, మన పుష్కర స్నానానికి వెళ్ళే వాళ్ళు అక్కడ నిలబడి చూడడం, అవన్నీ చదివి అక్కడికి వచ్చి ప్రసాదం తీసుకోవడం. అలాగే ఇక్కడ కూడా మా అబ్బాయి కార్డ్స్ పంచుతుంటే తీసుకొని మళ్ళీ అక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత తీసుకొని వాళ్ళు చూసి మళ్ళీ వచ్చి మా అబ్బాయిని మళ్ళీ కార్డు ఇవ్వమని చెప్పి 1, 2 కార్డులు ఇవ్వమని చెప్పి తీసుకోవడం. అక్కడ ప్రసాదం స్వీకరించినటువంటి ఆటో డ్రైవరు, మా డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వచ్చా అంటే అతనికి కూడా ఒక 10 కార్డ్స్ నేనే ఇవ్వడం జరిగింది గురుగారు. కావాలంటే ఇంకా తీసుకెళ్ళని చెప్పాను. అతను ఒక 10, 12 కార్డ్స్ తీసుకున్నాడు గురుగారు. ఇది ఒకటి అమ్మవారి ఇది దాదాపు మూడో సుందిల నుంచి మూడో అన్నసంతర్పణ గురుగారు. అది చాలా స్పెషల్ అనిపిస్తుంది గురుగారు. అలాగే మంగళగిరిలో కూడా అక్కడ ట్రాఫిక్ లో వెళ్లే వాళ్ళు, దర్శనం చేసుకుని వెళ్లే వాళ్ళు కూడా బైక్ మీద నుంచి చూసి ఆగి చదివి వెళ్తున్నారు గురుగారు. ఇది చాలా స్పెషల్ గురుగారు, అమ్మవారి ఆకర్షణ గురుగారు. అదొకటి మనసుకు ఒక ఫీలింగ్ అనిపించింది గురుగారు. ఎందుకు అది తెలియజేస్తలేదు కానీ ఆ ఇంకా ఫీలింగ్ అనిపించింది. రామచంద్ర ప్రభు దగ్గర భద్రాచలంలో అన్ని అన్న సరుకుల కంటే ఇంకా ఎక్కువ ఫీలింగ్ అనిపించింది. ఎందుకో అది తెలియదు గురుగారు. అక్కడ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాం గురుగారు. ఎలా ఉందంటే పాయసం చాలా బాగుందన్నారు గురుగారు. ఆహ్, ఆలు కుర్మా కూడా చాలా బాగుందన్నారు గురుగారు. మళ్ళీ ఎప్పుడెప్పుడు చేస్తారని అడగడం జరిగింది గురుగారు. కానీ మేమిక్కడ గురుగారి అనుగ్రహం బాగానే మంత్లీ ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో చేస్తాము, ఈసారి ఇక్కడ చేస్తున్నామని చెప్పడం జరిగింది గురుగారు. పాయసం మాత్రం చాలా బాగుంది గురుగారు. మళ్ళీ కావాలంటే తీసుకోమని చెప్పాను గురుగారు. అట్లా ఇస్తారా అంటే తీసుకోండి పర్లేదని చెప్పాను గురుగారు. మళ్ళీ వాళ్ళు తీసుకున్నారు. కొంతమంది తిన్న తర్వాత మళ్ళీ తీసుకెళ్లారు గురుగారు క్లాస్‌లో. అవును. అవును గురుగారు. అదొకటి గురుగారితోటి వెళ్ళడం అదృష్టం గురుగారు. అలా గాకుండా నేనేమనుకున్నానంటే, ఆ గుమ్మడికాయ దూరం నుంచి విసిరేస్తే అయిపోతది, గోదావరిలో దిగకూడదు అనుకున్నాను గురుగారు. కానీ ఏమైందంటే మీరు చెప్పారు, మీరు లోపలికెళ్ళి ఎయ్యాలన్నారు. అప్పటికి నేను పంచంతా మీదికి పట్టుకొని మీరు చూడలేదనుకోని నేను లోపలికి ఈసాను గురుగారు. అన్న తర్వాత మళ్ళా అది గాదు కార్యక్రమం, అలా జేయడం గాదు, నువ్వు కరెక్ట్ జేయాలంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది పడి మళ్ళీ లోపలికెళ్ళి మీరు చెప్పిన ప్రకారంగా చేశాను. చేసిన తర్వాత ఇగ నాకు మళ్ళా ఏమనిపించిందో అర్థం కాలే గురుగారు. గోదావరి అమ్మనే ఇంత దూరం వచ్చి నువ్వు స్నానం చేయకుండా పోతావారా అని అనుకున్నదో ఏమో గురుగారు. మళ్ళీ ఆ క్షణంలోనే అప్పటిదప్పుడే మునిగేసా. అది తడే తాకొద్దనుకున్న అతన్ని, అందులో ఎందుకు మునిగానో గూడా మునిగినంక గూడా నాకు అర్థం కాలేదు గురుగారు. మళ్ళీ బయటకొచ్చిన తర్వాత, "అవునయ్య నువ్వు మరి మునిగినవు, మరి ఈ పని చేయండి" అన్నారు గురుగారు. అప్పటికి నాకు ఏం చెప్పాలనో అర్థం కాలేదు గురుగారు. అదొకటి గురుగారి సమక్షంలో గోదావరి స్నానం చాలా అదృష్టం గురుగారు. ఎందుకంటే, అంతకంటే ముందే పుష్కర స్నానం గురుగారి సమక్షంలో చేశాను. ఈసారి గోదావరి స్నానం గూడా గురుగారి సమక్షంలో చేశాను. అదొక్కటి నా అదృష్టంగా భావిస్తున్నా గురుగారు. మనకు ప్రతి అన్న సందర్భం కంటే ముందు జూమ్ కాల్,
అన్న సంతర్పణ తర్వాత గ్రూప్ మీటింగ్. ఇవి రెండు మనకు స్పెషల్ గురువు గారు. ఎందుకంటే ఎవరి అనుభవాలు, వాళ్ళ మనసుకు సంబంధించిన భావాలు కూడా గురుగారికి ఏ దాచకుండా అన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది. అందులో అది ఆ స్థితిలో మమేకమైపోయి అసలు ఏం చెప్తున్నారో కూడా అంటే దాచాల్సిన అవసరం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నారు. అందులో ఈసారి వీరభద్ర శ్రీనివాస స్వామి మొత్తం కనెక్ట్ అయిపోయాడు. ఇక ఆయన తర్వాత కూడా చెప్పినా చెప్పలేదు అనుకున్నాడో ఏమో, అతను చేసిన మామిడికాయ పచ్చడి గురించి అన్ని, తన బాల్యం గురించి అన్ని గుర్తు చేసుకోవడం జరిగింది. అప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అయినారు గురుగారు. ఆయన ఇంకా పసివాని మనస్తత్వం లెక్కనే అనిపించింది గురుగారు అదని చెప్తుంటే. వాళ్ళ అమ్మగారు అలా చూసుకోవడం వల్లనే అలా ఎదిగానని చెప్పడం జరిగింది గురుగారు. అది గురుగారి చేతిలో మీకులు తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నాం గురుగారు. మొన్న జన్మతిథి రోజు ఒక రోజు ఆ అదృష్టం కలిగింది గురుగారు. ఈసారి ఆ అదృష్టం కలిగింది గురుగారు. అంటే మీరు తీసుకున్న వాటిలలో అందరికీ అది చెందాలనేది చాలా హ్యాపీ గురుగారు. ఎందుకంటే అది అందరు ఆలోచించారు. ఒక తల్లి స్థానంలో ఉన్నటువంటి గురువు గారే అలా ఆలోచించారు. మేము అందరూ హ్యాపీగా ఫీల్ అయినాం గురుగారు. ఒకటే ఇచ్చారు, ఇంకొన్ని ఇస్తే బాగుండు అనుకున్నావా? నో నో గురుగారు, ఆ? ఆ ఒక్కటి దొరకడమే అదృష్టం గురుగారు. మీ చేతిలో మీకు రావడం ఆ ఒక్కటి దొరకడమే అదృష్టం. ఆ అదృష్టం అందరు జరగలేదు గురుగారు. జన్మదినికి వచ్చిన వాళ్ళకు అక్కడ జరిగింది, ఇక్కడ అన్న సందర్భానికి వచ్చే వాళ్ళకి జరిగింది గురుగారు. అది చాలా అదృష్టం గురుగారు. తర్వాత మనం దర్శనానికి వెళ్ళాము, ప్రోటోకాల్ దర్శనం. ఎందుకంటే పీఠం ద్వారా మన అన్న సందర్భానికి అటెండ్ అవ్వటం వల్ల మనకి అవకాశం 15 మందికి అవకాశం కింద వాళ్ళు దేవస్థానం వాళ్ళు కల్పించారు పీఠం ద్వారా. ప్రోటోకాల్ దర్శనం అనేది అందరికి ఇవ్వరు. అది అదే స్పెషల్ పర్సన్స్ కానీ ఇలాంటి కార్యక్రమాల ద్వారా కానీ ఇచ్చారు. అది గురుగారిని అలా ఎప్పుడు వెళ్ళలేదు గురుగారు. ఆ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనల్ని స్పెషలైజ్ గా తీసుకెళ్లడం కానీ, ఆ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా రమాదేవి అమ్మగారు చెప్పారు, మీరు ఖచ్చితంగా పంచ కట్టుకుని రావాలి, పంచ కట్టుకొని వస్తే మీకు స్పెషల్ దర్శనం చేపిస్తా అని అమ్మగారు చెప్పడం జరిగింది. అది నా అదృష్టం గురుగారు. ఆ గ్రూప్ లో నేను ఉండడం, పీఠం తరపున స్వామివారి దగ్గరికి వెళ్ళడం, ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నా గురుగారు. ఫ్యామిలీతో వెళ్ళాలని, భద్రాచలం వెళ్ళాలి, ఒక్కసారి చూడాలనుకున్నాను. ఆ గోదావరి తల్లిని మరియు రామ స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్నాను. అది గురుగారి దయ వల్ల గోదావరి స్నానం అయింది, ఇటు స్వామివారి దర్శనం అయింది గురుగారు. చాలా హ్యాపీ గురుగారు. ఓకే. భద్రాచలం అనగానే బాగా గుర్తుండిపోయే సన్నివేశాలు ఏంటి? ఆ గోదావరి స్నానం దగ్గరుండి గురుగారు చేపియడం, మరియు స్వామివారి దర్శనం గురుగారి సమక్షంలో, అది చాలా హ్యాపీ గురు. భయపడే సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? భయం ఏముంటే ఏంటి? భయపడ్డ ఏం లేవు గురుగారు, అంతా హ్యాపీగా జరిగింది. భయం అన్నది ఏం కలగలేదు గురుగారు. భయం అంటే ఒక్కటి పొద్దున మాత్రం చాలా భయం వేసింది గురుగారు. ఎందుకంటే 5:30 వరకే అన్న సదుపాయం రమ్మన్నారు, కానీ మేము రావడమే లేట్ అయింది. మళ్ళీ పొద్దున స్నానం చేద్దాం అనేసరికి ఆ అప్పటికి అలారం 3:30కే పెట్టుకున్నాం గురుగారు. కానీ అందరం లేవడం మాత్రం 5కి లేసాము. అదొక్కటి చాలా ఇబ్బంది అయింది గురుగారు. మళ్ళా 5:30కి రమ్మంటే అక్కడ టైంకు రాలేదు, సమయానికి రాకపోయేసరికి మళ్ళీ ఏమన్నా శిక్ష ఉంటుందేమో అని కొంచెం భయమైంది గురుగారు. కానీ అందరం ఇన్ టైం లోపే చేరుకోవడం జరిగింది. తర్వాత ఇంకోటి ఈ క్వశ్చన్ ఏంటంటే, కాళేశ్వరం మొన్నే కదా కాళేశ్వరం అన్న సందర్భం జరిగింది. ఈ వారంలో అన్ని పనులు పూర్తయితాయా? చేయగలమా? ఇది అదే రకంగా జరుగుతుందా జరగదా అనే క్వశ్చన్ ఏమైనా అనిపించిందా? లేదు గురుగారు, ఎందుకంటే రమాదేవి గారికి మనం ఈ అన్న సంతర్పణ ముందే అనుకున్నాం కాబట్టి, అమ్మ రమాదేవి అమ్మగారు సరుకులు ముందే తీసుకుంటా అన్నారు కాబట్టి అలాంటి క్వశ్చన్ ఏం లేదు గురుగారు. నాకు కాళేశ్వరంలో కూడా అలాంటి ఇబ్బంది ఏం జరగలేదు గురుగారు. ఎందుకంటే సుందిలలో అన్న సంతర్పణ జరిగినప్పుడు 1-2 అవర్స్ సామాగ్రి మొత్తం తీసుకున్నాము. కానీ కాళేశ్వరంలో స్పెషల్ ఏంటంటే సాధకుల విరాళంతో తీసుకోవడం అందరం హ్యాపీ గురుగారు. గురుగారు ఆ పుష్కరాలకు ఉన్న మహిమ వల్ల ఈ పుణ్యం అనేది అందరికీ చేరాలనేది సంకల్పం, గురుగారు అలా చేశారు. అందులో అందరూ పాల్గొనడం జరిగింది. ఈసారి ఆ సంకల్పం ద్వారా కూడా కొంతమంది పాల్గొంటారో లేదో అనుకున్నాము, కానీ అందరూ పాల్గొన్నారని గురుగారు చెప్పడం జరిగింది. అందరూ సక్సెస్ఫుల్ అయినాము. నాకు అలాంటి ఇబ్బంది ఏమి అనిపించలేదు గురుగారు. తర్వాత మనకి ఇప్పుడు అన్న సందర్భంలో సంవత్సరం నుంచి వస్తున్నాం దగ్గరగా.
మనకి క్వాలిటీ ఏమైనా మిస్ అవుతుందా? క్వాలిటీ పెరుగుతుందా మనం వండే వంటల నైవేద్యాల విషయంలో? ఎందుకంటే ఇంత కంటిన్యూస్ గా క్వాలిటీ మెయింటైన్ చేయడం అనేది అంత సామాన్యమైన విషయం అయితే కాదు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మీకు తెలిసింది. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు గురుగారు. ఖర్చు గురించి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఒకవేళ కాంప్రమైజ్ కావాల్సి వస్తే కామాఖ్యలో అయ్యే ఉండేవాళ్ళం గురుగారు. కానీ అంత ఖర్చు పెట్టి కామాఖ్యలో పాలు పేరుకే దాదాపు 8,000 చిల్లరనే అయిందని అప్పుడు తెలియజేశారు. అప్పుడే అంత ఖర్చు వచ్చినప్పుడే మనం కాంప్రమైజ్ కాలేదు. ఇక్కడ మనం లోకల్‌లో కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు గురుగారు. డబ్బుల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఫస్ట్ అన్నసంతర్పణ అనేది సక్సెస్ కావాలి. టేస్ట్ అనేది చేంజ్ కావద్దనంటే ఆలోచించాం గురుగారు. తక్కువ ఇప్పుడు సుందీలలో అలాగే పాలు తక్కువైనప్పుడు గూడా మళ్ళీ పాలు మళ్ళీ 9 కిలోమీటర్ల దూరం పోయి పాలు, పెరుగు తెప్పించడం జరిగింది గురుగారు. అంత దూరం వెళ్లి. సరిపోకపోతే. కానీ కాంప్రమైజ్ ఎక్కడ కాలేదు గురుగారు. టేస్ట్ రావాల్సిందే అన్నప్పుడు అలాగే జరుగుతుంది గురుగారు. మనం చాలా సార్లు అనుకుంటున్నాం గురుగారు. తెలియజేయడం జరుగుతుంది గురుగారు. ఎందుకంటే అన్న సంతర్పణ ముందు కొంచెం టైట్ పొజిషన్‌లో ఉందని, మళ్ళీ తర్వాత అన్న సంతర్పణ తర్వాత అన్న సంతర్పణ సక్సెస్ చేసుకొని వస్తున్నాం. అదంతా అమ్మవారి అనుగ్రహం గురుగారు. గురుగారి సంకల్పమే అలా ముందుకు జరుగుతుంది అనుకుంటున్నా గురుగారు. ఫస్ట్ డౌటొస్తుంది. మళ్ళీ తర్వాత ఇవన్నీ విన్న తర్వాత అలవాటయిపోతుంది గురుగారు. అన్నసందర్పణ చేయడానికే డబ్బులు లేవు బాబు అంటే మళ్ళీ 2 అన్నసందర్పణలు చేస్తున్నా అని చెప్పి చూసేవాళ్ళు నమ్మరేమో. ఏంది ఈళ్ళు నిజం చెబుతున్నారు, అబద్ధం చెబుతున్నారా? డబ్బులు యాడ్నుంచి వస్తున్నాయి భలే చెబుతుండ్రు ఈళ్ళని అనుకుంటారేమో. మాకు కూడా డౌటొస్తుంది గురుగారు. అన్న సంతర్పణ ముందు డబ్బులు లేవంటున్నాము. మళ్ళీ హ్మ్. క్వాలిటీ విషయంలో చేంజ్ కావడం లేదు. సరుకులు సమయానికి తీసుకుంటున్నాము. వచ్చే సరుకులు వస్తున్నారు. ప్రసాదం కరెక్ట్ విధంగా చేస్తున్నాము. ఏది తక్కువ అవ్వట్లేదు. ఎందులో కాంప్రమైజ్ కావట్లేదు. అక్కడ క్షేత్ర మహిమతోటి అక్కడ టేస్ట్ అలాగొస్తుంది. అక్కడ ఇబ్బంది ఏం లేదు గురుగారు. సక్సెస్ అయ్యి వస్తున్నాము. మళ్ళీ తీరా టైంకొచ్చిన తర్వాత మళ్ళా డబ్బులు లేవంటున్నాం. వెళ్ళేటప్పుడు డబ్బులు లేవంటున్నాం. వచ్చిన తర్వాత డబ్బులు లేవంటున్నాం. కానీ కార్యక్రమం మాత్రం సక్సెస్ అయితుంది. అదొకటి హ్యాపీ గురువుగారు. ఏమన్నా అనుకుంటారేంది గురువు గారి దగ్గర ఏమన్నా అక్షయ పాత్ర ఉందేమో అందుకే అట్ట వస్తున్నాయి అని చెప్పి అనుకుంటారా? మీరు అనుకునే ఉంటారు నాకు తెలిసి. డబ్బులు లేవంటారు మరి యాడ నుంచి వస్తున్నాయి అంటారు. హ్మ్. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా గురుగారికి. హ్మ్. అదే ఇప్పుడు ఆ అక్షయ పాత్ర ఉంటే పీఠమే కట్టుకునే ఉన్నాయి కదా! అన్న సందర్భం దగ్గర ఎందుకు ఆపేత్తా? బ్రహ్మాండంగా అందరికి మంచిగా హై లెవెల్‌లో పీఠం కట్టించి అందరికి బ్రహ్మాండంగా చేసేవాడిని. ఇంక అన్న సందర్భంలో 2 చేసే బదులు 4 చేసేవాడిని కదా! హ్మ్. మధ్యలో ఏదో జరుగుతుంది గురుగారు. ఏం జరుగుతుంది? అమ్మవారే ఏదో సంకల్పిస్తున్నారు. ఆ సమయానికి అందిస్తున్నారు.